టీవీ 379 ప్రేక్షకులకు నమస్కారము. కాకినాడ జిల్లా కాకినాడలో ఐటీ క్రిస్మస్ జరిగింది. దానికి జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే క్రైస్తవ నాయకులు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. భయంకరమైన ఆశీర్వాదం మీకు దయచేసి సహాయం ఇచ్చేమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. राजा सब भूखाई गए यीशु के आने से, वार वार ढूंढवाया यीशु को पाया पता न रे। यीशु राजा हुआ, यीशु राजा हुआ, यीशु राजा हुआ। झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ। స్మార్ట్ సిటీ శాసనసభ్యులు మరి వనమాల వెంకటేశ్వరరావు గారు, ఎల్ఎస్కోట బాబు గారు మన మధ్యలో రావడం మనకి ఎంత ఆనందదాయకం. కాబట్టి అందరూ కూడా పైకి లేచి అభినందనలు తెలియజేయండి. స్టార్ట్. అలాగే మన జీఓసి జాన్ గారు కూడా వేదిక మీదకి రావాలి. జీఓసి జాన్ గారు. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టి వారిని మనం అభినందిద్దాం. ఈరోజు జిల్లా నుంచి నాయకులు అందరూ రావడం జరిగింది. చాలా తక్కువ టైంలో ఈ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ జిల్లా అంతటి నుంచి నాయకులు మాత్రమే రాగలిగాం. కనుక వచ్చినటువంటి నాయకులందరికీ, అలాగే మన సిటీలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడితే. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రైస్తవులను ప్రేమించి నిర్వహిస్తున్న చోదరు చెప్పారు. అది గతంలో మీరు కోరినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే దాన్ని ఆయన ఆమోదించడం జరిగినప్పుడు అప్పుడే ఆమోదించారు. కానీ అప్పటివరకు పరిస్థితి మారిపోయిందండి. రాష్ట్రం పోవడం మళ్ళీ అన్నీ కూడా చాలా మార్పులు వచ్చింది. ఈరోజు మార్పులు కనుమనే మళ్ళీ పని చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఒకటే చెప్తారు, మత సామ్రాజ్యాన్ని ఈరోజు నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తాను. ఆయన దగ్గర ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. అంతకుముందు కూడా చాలామంది ముఖ్యమంత్రి చూశాను. ఈరోజు మత సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు అనేక సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే మనకి అనేక సమస్యలు వచ్చి క్రైస్తవ సోదరులు మీటింగ్ పెట్టుకుంటే ఒక వ్యక్తి వచ్చి ఆనందబాద్ గ్రౌండ్లో ఎప్పుడు మీటింగ్ బాగు చేసేవారు. ఆ పేరు మీ అందరికీ తెలుసు, మరి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో సభ పెట్టుకుంటే ఆ మధ్యలోకి వెళ్ళిపోవడం మీటింగ్ ఆఫ్ చేశారు. ఎప్పుడు గొడవలేదు. ఆ వ్యక్తిని ప్రభుత్వం కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా ఇది తప్పని చెప్పేవారు. కలెక్టర్ మాట వినేవారు కాదు, ఎస్పీ మాట వినేవారు కాదు, ఎవరి మాట వినేవారు కాదు. ఎందుకంటే ఆయనకి ఒక రాజకీయ పాత్ర అండు ఉండేది. అందుకని పాపం కలెక్టర్ గారు, ఎస్పీ గారు
చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. అనేక గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తిని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి అలాంటి వ్యక్తిని కూడా కంట్రోల్ చేసామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి సభలో జరుపుకోవడం ఎవరు గొడవ చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఏదైనా జరుగుతుందంటే అది ఏదో వ్యక్తి వల్ల తప్ప కొరకు పరమ రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు, ద్వారా జరిగిస్తున్న మా కలెక్టర్ గారి నాయకత్వంలో జరిగించిన ఈ జిల్లా క్రిస్మస్ని బట్టి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు, నీ జన్మం ద్వారా వచ్చే దీవెనలు, వెలుగు, నెమ్మది, సంతోషం, సమాధానం, పాప క్షమాపణ సంపూర్ణంగా మీరు అనుగ్రహించండి. మా అధికారులందరికీ వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మీ పేరే ఇమ్మానుయేల్, నేను మీకు తోడుగా ఉంటానని చెప్పారు ప్రభా. కనుక మా ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, అధికారులకు, ప్రతి ఒక్కరికి, మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, సదాకాలం మా కలెక్టర్ గారికి తోడైంది. మీరే ఈ సంవత్సరం ముగింపు 2026 సంవత్సరం ఒక దీవెనగా మీరు నుంచి మహిమ పొందమని కోరుతూ యేసు ప్రభు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. నిజ దేవుడిని యేసు ప్రభు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల మనందరికీ, అధికారులకు, ప్రభుత్వానికి తోడయుడును గాక. ఆశీర్వాదం వచ్చింప